సినిమాకు మీడియా ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన సంతోషాన్ని సంతృప్తిస్తుంది. సక్సెస్ మీట్లో డైరెక్టర్ డాక్టర్ హరిత గోగినేని, హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్ అనే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో 70కి పైగా అవార్డులు గెలుచుకుని తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై డాక్టర్ వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించగా సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. డాక్టర్ హరిత గోగినేని ఈ సినిమాకు దర్శకురాలుగా పనిచేశారు. అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ పోషించారు. సినిమాటోగ్రాఫర్ ఐ అండ్రూ మాట్లాడుతూ, హరిత గారి స్క్రీన్ పై సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇటువంటి క్వాలిటీ స్క్రీన్ పైతో వచ్చిన తెలుగు సినిమా చాలా అరుదు అన్నారు. నటుడు అప్పాజీ అంబరీష్ కు సినిమాకు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ తో పనిచేసినట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ ఏఆర్ అభి రిలీజ్ చేసిన అన్ని సెంటర్లో మంచి స్పందన లభిస్తుందని అన్నారు. డైరెక్టర్ హరిత గోగినేని, మేము 16 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. 70కి పైగా అంతర్జాతీయ అవార్డులు గెలవడం మా టీంకు గర్వకారణమన్నారు. ఈ సినిమాలో వేదిక, అరవింద్ కృష్ణ, జేసీ పవిత్ర లోకేష్, షియాజీ షిండే, సాహితీ దాసరి, షాని వంటి నటినటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫియర్ ఒక వినూత్న సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను మెప్పించడంలో విజయవంతమైందని తెలిపారు. ఓ తండ్రి తీర్పు డిసెంబర్ 27న థియేటర్స్ లో విడుదల. ఓ తండ్రి తీర్పు అనే చిత్రం ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ అరిగపుడి విజయ్ కుమార్ సమర్పణలో, లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన, దర్శక పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరం దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది మరియు డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కుటుంబ విలువల ఆధారంగా చేసుకుని తల్లిదండ్రుల ఆస్తిపై ఉన్న ప్రేమ, తల్లిదండ్రులపై ప్రేమ లేకపోవడం వల్ల కలిగే మానసిక క్షోభను ప్రస్తావిస్తుంది. ఈ సినిమా ద్వారా వివారెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రతాప్ భీమవరం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన, పర్యవేక్షణ రాజేంద్రరాజు, కాంచనపల్లి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయాయి. చిత్రంలో వివారెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది కొడుకులకు స్ఫూర్తి ఇచ్చే పాత్రగా ఉండబోతుందని నిర్మాత శ్రీరామ్ దత్తి తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 27న థియేటర్స్ లో విడుదల కానుంది. నటీనటులు వివారెడ్డి, రాజేంద్ర ప్రతాప్, శ్రీరామ్, ఖునాల్, ఖుషాల్, చిత్రం భాష, అనురాధ, రారాజ్, శ్రభి శ్రావణి, పునర్వి రమ్య, శివాజీ రామకృష్ణ, మంజుల, స్వాతి జ్యోతి, కేవీఎల్ నరసింహారావు, లక్ష్మీనారాయణ, కేవీఎన్ రాజు, పేరిని శ్రీకాంత్, గుండు బ్రదర్స్, జబర్దస్త్ నాగరాజు, లక్ష్మీకిరణం, వాసు, సాధనాల వెంకటస్వామి నాయుడు, మిమిక్రీ రాజు, రాము, అయ్యప్ప, ప్రమిళ, అమృతవర్షిణి, సాయి చరణ్, సాయి తేజ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని కీర్తిశేషులు డాక్టర్ అరిగపూడి విజయ్ కుమార్ సమర్పిస్తున్నారు. యూఐ రెగ్యులర్ ఫిలిం కాదు, షాకింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ పై నమ్మకంతో సినిమా తీశాను. ఓ న్యూస్ ఇమేజినరీ వరల్డ్ను ఎక్స్పీరియన్స్ చేశాను. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూపర్ స్టార్ ఉపేంద్ర యొక్క యూఐ ది మూవీ అని తెలియని ఓ చిత్రమైన యూఐ గురించి ఇప్పటికీ గొప్ప అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న 2024న విడుదల చేయడానికి మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా నా విజన్ ను స్క్రీన్ పైకి తీసుకురావడంలో సహకరించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రం ఒక కొత్త అనుభవం ఇస్తుంది. ఇది ఒక ఇమేజినరీ వరల్డ్ గా ఉంటుంది. మ్యూజిక్, కెమెరా, ఫైట్ మాస్టర్స్ అంతా అద్భుతంగా పనిచేశారు. ఈ సినిమాతో నాకు తెలుగు ఆడియన్స్ తో అలా కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా ప్రస్తావిస్తూ, ఉపేంద్ర గారు మాకెప్పుడు ఒక టాలెంటెడ్ రౌండ్ తొలగించిన కథలతో గుర్తింపు పొందారు. ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఉంది అని తెలిపారు. ఇతర నిర్మాత ఎస్కేఎన్ మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు అలాగే హీరోయిన్ రేష్మ ఈ సినిమా పట్ల తమ ఆసక్తిని ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది మరియు ఇది ఇండియన్ సినిమా స్నేహితులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక అనుభవాన్ని అందించేందుకు సన్నద్ధంగా ఉంది అనుకుంటే ఇది వాస్తవంగా యూనిక్ మరియు విభిన్న చిత్రం అవుతుందని డైరెక్టర్లు మరియు నటీనటులు అన్నారు. మాస్కా దాస్ విశ్వస్క్రీన్ రాము నారాయణ్ సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ లైలా ఫిబ్రవరి 14న 2025న థియేటికల్ రిలీజ్. మాస్కా దాస్ విశ్వస్క్రీన్ తన కొత్త చిత్రం లైలాలో అమ్మాయిగా 2 విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ను రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించారు. విశ్వస్క్రీన్ పాత్రకు సంబంధించి లైలా ఐ లుక్ ప్రేక్షకులను మస్మరైజ్ చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి 14, 2025న ప్రేమికుల రోజున విడుదల కానుంది. కొత్త ఏడాది రోజున ఫస్ట్ రోజ్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలో విశ్వస్క్రీన్ అమ్మాయి పాత్ర కోసం ప్రత్యేక మేకవర్లో బ్యూటిఫుల్ లుక్ లో కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ ఈ చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. టెక్నికల్ టీంలో రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. వాసుదేవమూర్తి స్క్రీన్ పై అందించగా బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. లైలా అనుభవాత్మకమైన సినిమాటిక్ విజువల్స్ తో ప్రేక్షకుల్ని మేకర్స్ అద్భుతమైన అనుభూతి కలిగించనున్నారు. రొమాంటిక్ జోనర్ కు అనువైన ప్రేమికుల రోజు విడుదలతో ఈ సినిమా విశేషాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.
హరికథకు అద్భుతమైన స్పందన రావడంతో టింకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వెర్సిటైల్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ దివి, పూజితా పొన్నాడ ప్రధాన పాత్రలో రూపొందిన హరికథ వెబ్ సిరీస్ డిసెంబర్ 11న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో విడుదలై ట్రెండ్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మ్యాగీ దర్శకత్వం వహించారు. సిరీస్ లో గ్లిప్సింగ్స్, కథనం, స్క్రీన్ ప్లే, మాటలు, విజువల్స్ కు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సోషల్ మీడియాలో హరికథ గురించి చర్చలు జరుగుతుండగా ఇది ఓటీటీలో ట్రెండింగ్ షోగా నిలిచింది. సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకునేందుకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆదివారం హరికథ టీంతో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకల్లో నటీనటులు దివి, రుచిరాజ్ సాధినేని, శ్రీమతి విక్రమ్, తేజ కాకనూరు, భానుప్రకాష్, నవీన్ రాజ్, ఉషశ్రీతో పాటు క్రూ సభ్యులు పాల్గొన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ వాల్యూ పెంచేలా రూపొందించిన ఈ సిరీస్ ప్రైమ్ టైమ్ హిట్ గా నిలుస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సంబరాల ఏటిగట్టు సినిమాలో వారియర్ లుక్ లో ఆకట్టుకున్న సుప్రీం హీరో సాయి దుర్గతేజ్. మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ తన 18వ చిత్రం సంబరాల ఏటిగట్టుతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నారు. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కార్నేజ్ కు విశేష స్పందన లభిస్తుంది. టీజర్ లో వారియర్ గా ఉన్న సాయి దుర్గతేజ్ తన ఫిజిక్ ఇంటెన్సీతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్యారెక్టర్ కోసం సాయి దుర్గతేజ్ కఠినమైన డైట్, శ్రమతో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ పొందారు. తన క్యారెక్టర్ కు 100% న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ చిత్రానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కార్నేజ్ వీడియో చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఆయన పర్ఫార్మెన్స్ ను ప్రశంసిస్తున్నారు. సంబరాల ఏటికట్టు చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా సాయి దుర్గతేజ్ తన కెరీర్ లో కొత్త మైలురాయిని చేరుకుంటారని అంచనా వేయబడుతుంది. వెన్నెల కిషోర్, రైటర్ మోహన్, వెన్నపూస రమణారెడ్డి శ్రీ గణపతి సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గ్రిపింగ్ ట్రైలర్ రిలీజ్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రైటర్ మోహన్ రాశి మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది మరియు ఈ రోజు క్రిటికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఓ హత్య సంఘటనతో ప్రారంభమవుతుంది. మరింతగా బీచ్లో జరిగే వరుస హత్యలు కథను చుట్టూ తిరుగుతాయి. కేసు నిగ్గు చేయలేక పోలీసులు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ను నియమిస్తారు. ఈ డిటెక్టివ్ కేసును పరిష్కరించేందుకు గ్రామంలోని ప్రేమ జంటతో సహా అనుమానితులను గుర్తిస్తారు. వెన్నెల కిషోర్ తన ప్రత్యేకమైన హ్యూమర్తో కూడిన పాత్రలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ పాత్రను పర్ఫెక్ట్గా పోషించారు. రవితేజ, మహత్యం మరియు అనన్య నాగళ్ల ప్రేమ జంటగా నటిస్తుండగా సియా గౌతమ్ పోలీస్ కానిస్టేబుల్గా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలో బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, స్నేహ గుప్తా వంటి నటులు ఉన్నారు. ఈ చిత్రంలో మల్లికార్జున్ ఎన్ సినిమాటోగ్రఫీ, సునీల్ కశ్యప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ప్రొడక్షన్ డిజైన్ అండ్ థ్రిల్లర్ జోనర్కు సరిపోలేయా అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లో విడుదల కానుంది మరియు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ కొత్త చిత్రంలో నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై విజయ్ సేతుపతి క్లారిటీ. తమిళ నటుడు విజయ్ సేతుపతి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న RC-16 సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో మీడియా ప్రశ్నకు సేతుపతి స్పందిస్తూ ఆ ప్రాజెక్టుకు తనకు సమయం లేనందున అందులో భాగం కాబోలేదని తెలిపారు. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఉప్పెన చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో మరో ప్రాజెక్టు చేస్తారన్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినిమాలో హీరోగా కనిపిస్తారా అనే ప్రశ్నకు సేతుపతి కథలు వింటున్నానని, కథ నచ్చినా పాత్ర ఆకర్షించకపోతే చేయనని పేర్కొన్నారు. కానీ త్వరలో ఓ తెలుగు సినిమా ప్రారంభం కావచ్చు అని సంకేతాలిచ్చారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ తనకు మర్చిపోలేని అనుభూతి అని, భాషా భేదం తనకు అస్సలు సమస్య కాదని వెల్లడించారు. దేవరపాటకు డాన్స్ ఇరగతీసిన రాజమౌళి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనలోని డైరెక్టర్ మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా అని మరోసారి నిరూపించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాలోని ఆయుధ పూజ పాటకు రాజమౌళి వేసిన స్టెప్పుల వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోలో ఆయన తనదైన గ్రేస్తో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. యూఏఈలో జరిగిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి వేడుకల్లో రాజమౌళి ఈ స్టెప్పులు వేశారు. అదే వేడుకల్లో తన భార్య రమతో కలిసి రాజమౌళి చేసిన డాన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. డాన్స్ వీడియోలను చూసి నెటిజన్లు ఆయన ఎనర్జీకి, స్టైల్కు ఫిదా అవుతూ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. జక్కన డాన్స్తో మరోసారి తన విశ్వవిఖ్యాత ప్రతిభను చూపించారు. జనసేనలో చేరనున్న మంచు మనోజ్, మౌనిక. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబం ఇటీవల కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. మీరు
జనసేనలో చేరబోతున్నారని, నంద్యాల నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మనోజ్ కానీ మౌనిక కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. మంచు మనోజ్ రాజకీయాల్లోకి వెళ్తారా అని సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. జనసేనలో చేరితే పార్టీకి ఇది ఎంతవరకు కీలకమవుతుందో చూడాలి. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంపై స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ఈ విషయంపై నిశ్శబ్దంగా ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. అది అల్లు అర్జున్ తప్పెలా అవుతుంది? పుష్ప 2 థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళా రేవతి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం, అల్లు అర్జున్ అరెస్టు కావడం చర్చనీయాంశమైంది. సినీ నటుడు సుమన్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమన్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం తప్పు. థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోవడమే అసలు కారణం. క్రౌడ్కు తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడం వారి తప్పు. ఒక నటుడిగా అల్లు అర్జున్ థియేటర్ రావడం తప్పెలా అవుతుంది అన్నారు. అలాగే స్టార్ హీరోలను పిలిచినప్పుడు థియేటర్ యాజమాన్యమే సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, లేకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతాయంటూ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. మహేష్ ఇంటర్ కోసం స్పెషల్ సెట్. దర్శక తీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపికపై రాజమౌళి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. లొకేషన్స్ ఇప్పటికే ఫైనల్ చేసిన జక్కన్న కొన్ని ప్రత్యేక సెట్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు ఇంట్రడక్షన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ భారీ సెట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఈ సినిమాకు సంబంధించి పుకార్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సిగా ఇస్లాంను హీరోయిన్గా తీసుకుంటున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఈ కథ గురించి మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాల ప్రేరణతో ఈ స్క్రిప్ట్ రాసినట్లు తెలిపారు. అందువల్ల ఈ సినిమా ఒక భారీ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుందంటూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. మహేష్ బాబు ఈ పాత్రలో ఎలా అలరిస్తారో వేచి చూడాలి. మూవీ షూటింగ్ లో ప్రభాస్ కు గాయం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. తన చీలమండలం బెనికిందని, అందుకే జపాన్ లో వచ్చే నెల 3న విడుదల కానున్న కల్కి ప్రమోషన్ కు హాజరు కాలేనని ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలియజేస్తూ డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్ లో పాల్గొంటుందని తెలిపారు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ప్రభాస్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ప్రభాస్ అనారోగ్యం వల్ల అభిమానుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ ఆయన త్వరగా కోలుకొని చిత్రీకరణలో పాల్గొనాలని అందరూ కోరుకుంటున్నారు. కల్కి ప్రమోషన్ లో ప్రభాస్ ను అందించకపోవడం అభిమానులు నిరుత్సాహపరిచినప్పటికీ సినిమా విడుదలపై ఆసక్తి మాత్రం తగ్గలేదనే చెప్పాలి. గేమ్ చేంజర్ నుంచి మరో సాంగ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి మరో సాంగ్ రిలీజ్ కాబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ గురించి ట్వీట్ చేస్తూ, తర్వాతి సాంగ్ గేమ్ చేంజర్ ను సౌండ్ చేంజర్ గా మార్చేస్తుందంటూ వెల్లడించారు. ఈ సాంగ్ DHOP అంటూ సాగే యూనిక్ ట్రాక్ గా ఉండబోతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే ఈ పాటపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ మాట్లాడుతూ, ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఆకట్టుకునేలా రూపొందించామని, విడుదల తర్వాత దీని గురించే ప్రపంచమే మాట్లాడుతుందని అన్నారు. గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సాంగ్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయనుందని సినీ వర్గాలంటున్నాయి. రామ్ చరణ్ అభిమానులు ఈ పాట కోసం సోషల్ మీడియాలో 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కన్నప్ప నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం కన్నప్ప ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఏప్రిల్ 25, 2025న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రతి సోమవారం సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. తాజాగా మోహన్ లాల్ పాత్రను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఐకాన్ కిరాత, మాస్టర్ ఆఫ్ ద పాశుపతాస్త్రం, ది లెజెండరీ గార్జియన్ ఆఫ్ ద ఫారెస్ట్ గా మోహన్ లాల్ పాత్రను ఇందులో పరిచయం చేశారు. ఆయన ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.